వారి మాట వింటేనే మా మనసు పులకరించిపోతుంది. వారి చూపు పడిందంటే మా జన్మ ధన్యమైపోయింది. ఈ రోజున నేను ఇలా ఉండి మీ అందరి దగ్గరికి వచ్చి నేను యోగ సాధన చెప్తున్నాను అని అంటే నాకు ఇది పునర్జన్మ. నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ అయిపోయి 20 years అయిపోయింది. నాకు ఇది యోగ భిక్ష. డాక్టర్ సైతం తెల్లారిన తర్వాత చెప్తాము అన్నారు. కానీ నాకు భూమి మీద ఇంకా నూకలు ఉండి నేను బతికాను. ఆ బతికిన తర్వాత కూడా కొద్ది రోజులు మళ్ళీ బాధపడుతూనే ఉన్నాను. మా బాబు దయ వల్ల నేను వాడిని వెళ్ళమని చెప్పేసానంటే నేను వెళ్ళను, అమ్మ అమ్మ అంటాడు. ఇప్పటికీ అమ్మే, అప్పుడు అమ్మే, ఎప్పుడు అమ్మే. వాడికి అమ్మ ఉంటే వస్తానంటాడు. సరే పని కోసం అని చెప్పేసి నేను యోగ సాధనకి వెళ్ళాను. వెళ్ళిన రోజే మరి నాకు ఎందుకో తెలీదు భగవంతుడు నా నరాలకి ఎక్కించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి కుంభవృష్టి కూర్చున్నా కూడా నేను యోగ సాధన అనేది ఆపేరగను. మరి మొన్న విజయవాడ మొత్తం మునిగిపోయిన సంగతి కూడా తెలుసు కదా. అలాంటి టైంలో కూడా నేను యోగాకు వచ్చి యోగా క్లాసెస్ నిర్వహించాను. మా ఇంటి దగ్గర నుంచి యోగా సెంటర్కి రావాలంటే 5 kilometerల దూరం ఉంటుంది. నేను వచ్చే ఏరియా చాలా డేంజరస్ ఏరియా. అయినా సరే నేను ఒక్కదాన్నే వస్తాను. మా గురువు గారు రాదు, మా సార్, నేను ఒక్కదాన్నే వస్తాను. ఎందుకు వస్తాను? నా శరీరం నా చేతుల్లో ఉండాలి తప్ప ఇంకొకళ్ళ చేతుల్లో పెట్టకూడదు. మరి నేను యోగ సాధన చేసిన తర్వాత నాకున్నటువంటి ప్రాబ్లమ్ని తగ్గించుకున్నాక 16 సంవత్సరాలు నాకు ఆ వ్యాధి తగ్గిపోయి ఈ రోజుకి కూడా నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవాలి. నా లైఫ్ ముగిసేంత వరకు కూడా నేను మింగకూడదు అనేది నా సంకల్పం, నా ధ్యేయం. అది నా ఒక్కదానికి కాదు. నేను ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే లేడీస్ మీద తీసుకున్నాను. ఒక లేడీ యోగా చేసిన లేడీ ఇంట్లో ఉంటే ఒక MBBS డాక్టర్తో సమానం. ఒక లేడీ యోగ సాధన చేసిందంటే ఆ కుటుంబం బాగుంటుంది, చుట్టుపక్కల కూడా బాగుంటుంది. జెంట్ నేర్చుకుంటే తన వరకు ఉంటుంది, తన ఫ్యామిలీ కూడా వినదు. జెంట్ చెప్తే చూస్తాంలో చూస్తామని అంటారు. అదే కనుక ఒక లేడీ చేసుకుంటే దౌర్జన్యం చేసి మనం ఇదే తినాలి, ఇదే చేయాలి అని చెప్పేసి అని మనం చెప్తాము. అవునా కదా? నిజం ఒప్పుకోవాలి. కాబట్టి ఒక లేడీ కనుక యోగ సాధన చేసిన లేడీ ఇంట్లో ఉంటే ఒక MBBS డాక్టర్, ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుంది. మనం లేని వాళ్ళం కాదు, ఐశ్వర్యవంతులు. ఒక లేడీ కనుక ఇంట్లో యోగ సాధన చేసిన లేడీ ఉంటే ఐశ్వర్యవంతులు. కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఐశ్వర్యవంతులు కాదు, ఆరోగ్యవంతమైన జీవితం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులు. మరి ఎంత ఆస్తి సంపాదించుకుంటే ఏం ఉపయోగం? ఆరోగ్యం లేకపోతే ఉదయం అంతా కష్టపడి సంపాదించుకొస్తున్నారు, తెల్లారు ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ అవుతుంది. తీసుకెళ్ళి ఆ సంపాదన ఇంకొకళ్ళ చేతుల్లో పోస్తున్నాం, మన శరీరం వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఏం మిగిలింది? ఇంట్లో వేదన, సంపాదన పోతుంది, మానసిక వేదన. అవునా కదా? ఎన్ని రకాలుగా పోతున్నాం. అప్పుడు మనం కృషించిపోయామే కానీ ఎదుగుదల లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు చేయటమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్యామిలీకి, అందరికీ కూడా చెప్పి ప్రతిరోజు యోగ సాధన చేయండి, యోగులుగా జీవించండి, ప్రాణాయామం చేయండి, ప్రాణ సంకటన లేకుండా జీవించండి. అత్యంత వ్యాయామం చేస్తామంటే 8 గంటలు యాక్టివ్నెస్ ఉంటాము. 1 hour చేస్తామంటే 16 hours యాక్టివ్గా ఉంటాము. అదే 1.5 hours చేస్తామంటే 24 hours యాక్టివ్స్ ఉంటాము. మరి ఈ 1.5 hours ఎందుకు 24 hours అంటే నిద్రపోతాం కదా అంటాము. మరి పగలంతా చేసిన స్ట్రెస్ వల్ల నిద్రపోయేటప్పుడు అన్నీ గుర్తొచ్చి నిద్ర పట్టక అటు మసిలి ఇటు మసిలి కొంతమంది టీపీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదంటే నిద్ర పట్టడానికి బాంబ్స్ రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అని ఇంకా నాకు అయితే ఆ బాంబ్స్ కూడా తెలియదు, నాకు ఏ రకాలైనటువంటి టాబ్లెట్స్ కూడా నాకైతే తెలియదు. ఇది వాస్తవం. నేనైతే వేసుకొని కూడా టాబ్లెట్స్ మరి అలాంటివన్నీ యూజ్ చేయకుండా మన చేతుల్లో మన ఆరోగ్యం పెట్టుకొని ఆనందమైన జీవితం జీవిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచి అరగంట అయినా సరే యోగ సాధన చేసి యోగ్యముగా జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి నాలాగా అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటే ఉండొచ్చు, అలాంటి లేకుండా చూసుకుందాము. సాత్వికమైన ఆహారం తీసుకొని చక్కగా
మనందరం కూడా కన్ఫ్యూషన్ లేకుండా కాన్సన్ట్రేషన్ పెంచుకొని మంచి ఫలితాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి మీలో రిజల్ట్ ఇప్పటివరకు ఎలా వచ్చిందో తెలియదు. ఈ యోగ సాధన చేసిన తర్వాత మీ రిజల్ట్ అనేది కంపల్సరీగా మారుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక గురువుగా నేను మీకు ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్కళ్ళలో కూడా మీ అందరి మార్క్స్ అనేది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పెరగాలి కూడా. పెరిగేలాగా భగవంతుడు ఆశిస్తులు అనేది మా గురువుగారి ఆశిస్తులు కూడా మీ అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యాజమాన్యం అందరికీ కూడా ఇంత శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు మాంజలి. మరి మీ అందరికీ కూడా ఇది రావాలంటే ఏం చేయాలి? క్లాస్ తీసుకోవాలి. అందరూ చెప్పండి. ఒక అబ్బాయి వచ్చి మనకి మన సార్ ద్వారా మేడం నుంచి క్లాస్ తీసుకోమని చెప్పండి. మరి చేయమంటే మనకి కాదు కదా. మరి అది తప్పకుండా నాకు అదృష్టం వస్తే కంపల్సరీగా నేను మీ అందరికీ కూడా ఇచ్చి నేను ఆరోగ్యవంతంగా చేస్తాను. భగవంతుడు ఆశిస్తున్న అభివృద్ధికి మీ అందరినీ కూడా నేను ఆరోగ్యవంతంగా చేస్తాను. ఓకే. మా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మాతాజీ. మీకు మీరు ఇంత మంచిగా చెప్పి మా స్టూడెంట్స్ వెలుగు తెచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు.